నమస్కారం సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. రాబోయే వరుస పండుగల సీజన్ను ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే 150 పూజా స్పెషల్ రైళ్లను నడపనుంది. దేశవ్యాప్తంగా ప్రధాన మార్గాల్లో 2024 ట్రిప్పులు ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతారు. దక్షిణ మధ్య రైల్వే అత్యధికంగా 48 రైళ్లను నడుపనుంది. 684 ట్రిప్పులు పూర్తి చేస్తుంది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ నుంచి ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఏటా పండుగ సీజన్లో బీహార్కు పెద్ద ఎత్తున ప్రయాణికులు తరలి వెళ్తుండడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ సెంట్రల్ రైల్వే 588 ట్రిప్పులతో 14 రైళ్లను నడపనుంది. పాట్నా, గయా, దర్భంగా, ముజాఫర్ వంటి ప్రధాన నగరాలను కలుపుతూ ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్పై సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంచలన నిర్ణయం ద్వారా 50% రిజర్వేషన్ సీలింగ్ సడలించడాన్ని టార్గెట్ చేస్తుంది. ఈ దిశగా ప్రత్యేక జీవో జారీ చేయడానికి సిద్ధమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ను ప్రత్యేక జీవో ద్వారా అమలు చేయనుంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏలో సవరణ చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణతో బీసీ వర్గాలకు పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధిక రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉంటుంది. ఈ సవరణ ద్వారా బీసీ వర్గాల ప్రాతినిధ్యం పెంచుకుని వారికి మరింత స్థానం, అధిక అవకాశాలు కల్పించడానికి మద్దతు లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 50% సీలింగ్ను సడలించేందుకు చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే నిమిత్తం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో రిజర్వేషన్ల కోటా పరిమితిని నెమ్మదిగా పెంచవచ్చు. ప్రస్తుతం దేశంలో ఉన్న 50% రిజర్వేషన్ సీలింగ్ పరిమితిని కూడా తొలగించడం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మరిన్ని అవకాశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆర్డినెన్స్కు ఆమోదం లభించకపోవడంతో జీవో ద్వారా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవో ద్వారా కొత్త రిజర్వేషన్ విధానాన్ని త్వరలో అమలు చేయనుంది. ఈ జీవో కోసం ప్రభుత్వ ఆమోదం ఇప్పటికే సిద్ధమవుతుంది. ఈ జీవో అమలు చేయడం ద్వారా తెలంగాణలో బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాలు, పంచాయతీ ఎన్నికల్లో మరింత ప్రాతినిధ్యం ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారమయ్యేలా భవిష్యత్తులో భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలో తయారవుతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మంత్రి ప్రసంగిస్తూ ఈ కామెంట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత రక్షణ రంగ సామర్థ్యాలను ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందని మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ కొన్ని రోజుల పాటు సాగిన యుద్ధంలా అనిపించవచ్చు, కానీ దాని వెనకాల బహుళ అంచెల వ్యూహం, సుదీర్ఘకాలం పాటు సాగిన సన్నద్ధత ఉన్నాయి. మన దళాలు ఆయుధ సంపత్తి, అత్యంత ఖచ్చితత్వంలో శత్రుమూకలను ధ్వంసం చేసిన వైనం దీర్ఘకాలిక ప్రణాళిక అవసరాన్ని చాటి చెబుతోంది. దీర్ఘకాలిక లక్ష్యాలు, దార్శనికత, సన్నద్ధత, సమన్వయం లేనిదే ఏ మిషన్లోనూ విజయం సాధించలేం. 2014లో మన రక్షణ రంగ ఎగుమతుల విలువ 700 కోట్లు. ప్రస్తుతం ఇది 24,000 కోట్లకు చేరుకుంది. భారత్ ఇక ఎంతమాత్రం రక్షణ రంగంలో కేవలం కొనుగోలుదారు మాత్రమే కాదని ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. ఇది మన భవిష్యత్తుకు భద్రతను ఇస్తుంది, ప్రపంచ దేశాల్లో మనను ముందు వరుసలో నిలుపుతుందని మంత్రి అన్నారు. ఇటీవల భారత నావికాదళంలో ప్రవేశపెట్టిన నీల్గిరి తరగతి ఫ్రిగేట్ నావల్లో 75% స్వదేశీ పరికరాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ స్థాయిలో స్వదేశీ పరికరాల అభివృద్ధి భారత్కు వ్యూహాత్మక స్వేచ్ఛనిస్తుందని మంత్రి వివరించారు. కొత్త డ్రెస్ వేసుకుని సెల్ఫీ, కొత్తగా ఎక్కడికైనా వెళ్ళినా సెల్ఫీ, కూర్చున్నా సెల్ఫీ, నిల్చున్నా సెల్ఫీ, తింటున్నా సెల్ఫీ, పడుకున్నా సెల్ఫీ, ఇలా తయారైంది. ఈ క్రమంలో ప్రమాదకర స్టంట్స్ వేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా సెల్ఫీలు దిగుతూ మరణించిన సంఘటనలో ప్రపంచంలోనే ఇండియా టాప్లో ఉందట. ఇటీవల గ్లోబల్ సెల్ఫీ డెత్స్ లిస్ట్ రిలీజ్ అయింది. ఈ లిస్టు ప్రకారం ఇండియా టాప్లో ఉంది.
మార్చి 2014 నుంచి మే 2025 వరకు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన 100% మరణాల్లో ఇండియా ఏకంగా 42.1% షేరుతో అగ్రస్థానంలో ఉంది. సెల్ఫీ తీసుకుంటూ ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోతూ అనేక మంది మృతి చెందారు. రాళ్లు, భవనాల పైనుండి పడడం, నీళ్లల్లో మునిగిపోవడం, రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం వంటి సెల్ఫీ మరణాల్లో ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఇండియా తర్వాత యునైటెడ్ స్టేట్స్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత రష్యా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా వరుస స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇండియాలో పలు డేంజర్ స్పాట్లను సెల్ఫీ నిషేధిత జోన్లుగా ప్రకటించడం ద్వారా ఈ సమస్యను కొంతవరకైనా పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు కార్టూన్ అనంతరం రౌండప్. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలని, ప్రతి వారం విద్యార్థులకు వీటిపై తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో రాజమహేంద్రంలో ఐఎంఏ భవనంలో శనివారం జరిగిన మహిళల సంక్షేమం, భద్రతా హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళల భద్రత సంక్షేమంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాయలసీమ, కాకినాడ జిల్లాల అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, మహిళలు అనేక రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారని, ధైర్యంగా ముందుకు వచ్చి వాటిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల అభివృద్ధి కోసం శక్తి యాప్తో పాటు 112, 181 కాల్ సెంటర్లో ఉన్నాయని తెలిపారు. ఎలాంటి సమస్యనైనా 181 నెంబర్కు కాల్ చేసి చెప్పవచ్చునని, 1 స్టాఫ్ సెంటర్స్ ద్వారా మహిళలకు వినతి షెల్టర్ కల్పించడంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఫోన్లను దుర్వినియోగం చేయడం వల్ల మన సమస్యలకు మనమే కారణమవుతున్నామని, ఫోన్ వినియోగ విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ స్నేహాల వల్ల ప్రేమ పెళ్లిళ్లు పెరిగాయని, వీటి వల్ల మహిళలు బాధితులుగా మారుతున్నారని చెప్పారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు వివాహానికి పూర్వమే కౌన్సిలింగ్ నిర్వహించే సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మహిళా కమిషన్ సభ్యురాలికి కె జయశ్రీరెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి లింకును క్లిక్ చేయకున్నా ఫోన్కు మార్పింగ్ ఫోటోలు రావడం వంటి కేసులు వెలుగు చూస్తున్నాయని, ఇటీవల తన మార్పింగ్ ఫోటోలను చూసి ఒక బాలుడు ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. అబ్బాయిలే ఇంత ఆందోళన చెందుతుంటే ఇక అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ మాట్లాడుతూ, జిల్లాలో 7 శక్తి టీములు పనిచేస్తున్నాయని, కళాశాల సమయాల్లో మఫ్టీల్లో విధులు నిర్వహిస్తూ ఆకతాయిల వేధింపులను అరికడుతున్నామని చెప్పారు. సైబర్ నేరాల నివారణ కోసం 1930 కాల్ సెంటర్ను, గంజాయి, మాదక ద్రవ్యాల సమస్యల పరిష్కారానికి 1972 కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. మిస్సింగ్ కేసులను 4 నుంచి 8 గంటల్లోనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిషోర్ మాట్లాడుతూ, ఏ సమస్య ఉన్నా
112 నెంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చునని, పోలీసులు ఏమంటారో అని భయపడవద్దని విద్యార్థులకు సూచించారు. ఫోన్ చేసినప్పుడు తమ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని, సమస్య చెబితే పరిష్కరిస్తామని తెలిపారు. సైబర్ క్రైమ్ ఎస్ఐ అయ్యప్ప రెడ్డి మాట్లాడుతూ ఏపీకే ఫైల్స్ను ఫోన్లో ఇన్స్టాల్ చేయవద్దని, అలా చేస్తే మన ఫోన్ ఇతరుల నియంత్రణలోకి వెళ్ళి మన సమాచారం, నగదు దోపిడీకి గురవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి టి శ్రీదేవి, సౌత్ జోన్ డిఎస్పీ భవ్యకిషోర్, సిఐ మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. ఒక అమ్మాయి అటు రాయలసీమ వైపు అమ్మ పొద్దున్నే పనికి వెళ్ళిపోతుంది. ఆ పాపని మైనర్, షీజ్ 8th క్లాసో 9th క్లాసో, సెక్షువల్ గా అసాల్ట్ చేశారు. దాదాపు ఒక 10-14 మంది చేస్తే అమ్మాయి భయపడి ఇంట్లో చెప్పలా. సో ప్రెగ్నెంట్ అయితేనే అది తెలిసి వచ్చింది. అది ఎప్పటికి 6th-7th మంత్ ఎప్పటికో అమ్మాయికి పొట్ట చూసి అప్పుడు అమ్మ అడిగింది ఏంటి అని. అప్పుడు చెప్పింది ఆ పాప. సో ఎక్కడైతే మనకి ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ గా ఒక కొన్ని ఇల్లులు వరకు వర్క్ చేస్తుంటారు. కాబట్టి సో ఎక్కడైతే సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయో, లేకపోతే వీళ్ళు యూనో వల్నరబుల్ గా ఉన్నారు ఎవరైనా టార్గెట్ చేయడానికి, వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచితే కూడా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెట్టుకుంటుంటే చాలా వరకు కూడా వీటిని అవాయిడ్ చేయొచ్చు. సో ఆ విధంగా కూడా మేము అందరం వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆపద అనేది బయట వాళ్ళ నుంచే రాదండి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా, మనకి బాగా కావాల్సిన వాళ్ళని అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆపద అనేది వస్తుంది. కాబట్టి సో పేరెంట్స్ ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానివ్వండి జాగ్రత్తలు చెప్తూ ఉండాలి. అలాగే ఎవరిని నమ్మి ఒక ఆడపిల్లని వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ దగ్గర కానీ ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు వదిలిపెట్టకూడదు అనేది మేము మెసేజ్ ఇస్తున్నాం. సో ఇలాంటి సెషన్స్ మా ఏమేంటంటే నిన్న అందరం చూసాం, విశాఖపట్నం వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఒక యాన్యువల్ సర్వేలో జరిగినప్పుడు. సో కేవలం విశాఖపట్నం అనే కాదు, అట్లీస్ట్ మన అందరం కలిసి కట్టుగా పనిచేసి, మీడియా కానివ్వండి విత్ యువర్ సపోర్ట్, గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కట్టుగా పనిచేసి వీ షుడ్ ట్రై టు మేక్ ఎంతో ఒక ఆంధ్రప్రదేశ్ యాజ్ అ సేఫ్ స్టేట్ అనేది. రాజమండ్రి 39వ వార్డులో 24 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపనలు చేశారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 39వ వార్డులో 1,52 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. మరో 30 లక్షలతో ఈరోజు పనులు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే 85 లక్షల పనులకు ప్రతిపాదనలు పంపించామని ఆయన వివరించారు. వార్డులో 24 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జ్ యాళ్ల ప్రదీప్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. లింగంపేట 5వ వీధిలో కాలువ నిర్మించగా రోడ్డు కిందకు అవడంతో దాన్ని లెవెల్ చేసేందుకు పనులు చేపట్టారు. అనంతరం ఆయన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా తమ ఇష్టం వచ్చినట్లుగా పనులు చేయడం కాకుండా ప్రజలకు ఏ పనులు అవసరమో చెబితే అవే చేపడుతున్నామని తెలిపారు. ఈ వార్డు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని గతంలో గొర్రెల రమణి తదితరులు ఈ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహించారన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి, 2024 ఎన్నికల్లో తనకు ఈ వార్డులో 2,000కు పైగా మెజార్టీ ఇచ్చారని, అందుకే ఈ వార్డులో అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేయడం తమ బాధ్యతని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. లింగంపేటలో కాలువ నిర్మించారని, రోడ్డుకు కిందకు కావడంతో దాని లెవెలింగ్ పనులు చేపడుతున్నామన్నారు. లింగంపేట బాంబే గృహాల చివరి బ్యాంకుకు సెప్టిక్ ట్యాంకులు నిర్మించాల్సి ఉందన్నారు. తన శ్రీమతి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉండగా ఆ పనులు చేపడితే వైసీపీ నాయకులు వారి ఫ్లెక్సీలు కట్టుకుని హడావిడి చేసి వదిలేశారని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాసి నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, గొర్రెల రమణి, చాపల నాగమణి, తుళ్లి పద్మ, నాగలక్ష్మి, కరగాని వేణు, మల్ల వెంకటరాజు, దాసం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2,000 పైన మెజారిటీ వార్డు నుంచి ఇచ్చారు కాబట్టే మేము ఎప్పుడు కూడా బాధ్యతగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా అది మా సమస్య కింద మేము భావించి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ పనిచేస్తామని కూటమి శాసనసభ్యుడిగా తెలియచేస్తూ తూర్పుగోదావరి జిల్లా బార్ల కేటాయింపు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ అధ్యక్షతన జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా బార్ల కేటాయింపు కార్యక్రమం రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధికార కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణానాయక్ అధ్యక్షతన జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఓపెన్ కేటగిరీలో మొత్తం 22 బార్లకు గాను కేవలం 6 బార్లకు మాత్రమే దరఖాస్తులు అందాయన్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన 6 ఒక్కో బార్కు ఒక్కొక్కరు దరఖాస్తు చేయగా లాటరీ విధానంలో ఎంపిక చేయడం జరిగిందన్నారు. గీత కులాల కోటాకు సంబంధించిన 3 బార్లలో కూడా లాటరీ విధానం అమలు చేశారు. రాజమహేంద్రవరం బార్కు 6 దరఖాస్తులు రాగా లాటరీలో సానబోయిన సత్యనారాయణ ఎంపికయ్యారు. జక్కంశెట్టి రమేష్, R1 గుడాల నాగరాజు, R2 రిజర్వులుగా ఎన్నికయ్యారు. కొవ్వూరు బార్కు ఒకే ఒక్క దరఖాస్తు రావడంతో వీరవల్లి వీర వెంకట సత్యనారాయణను నేరుగా ఎంపిక చేశారు. జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు అందించిన వివరాల ప్రకారం ఎంపికైన బార్లకు సంబంధించి తదుపరి ప్రక్రియను విధానపూర్వకంగా కొనసాగిస్తామని అన్నారు. ఈ కేటాయింపు ప్రక్రియలో మొత్తం 43 దరఖాస్తులు స్వీకరించబడ్డాయన్నారు. అందులో ఓపెన్ కేటగిరీకి 24 ఉండగా రిజర్వ్డ్ కేటగిరీకి 19 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ సిహెచ్ లావణ్య, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పి నాగరాహుల్, దరఖాస్తు చేసుకున్న వారు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించే సారథ్యం యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్లోని బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ సారథ్యం యాత్ర ప్రారంభమై దేవీ చౌక్ మీదుగా సుబ్రహ్మణ్య మైదానం వరకు సాగుతుందన్నారు. అనంతరం అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు. సుమారు 11,000 మంది ఈ సభకు వచ్చే అవకాశం ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు. జిల్లా యంత్రాంగానికి యూరియా అందుబాటులో లేదన్న విషయాన్ని ఎంపీ, ఎమ్మెల్సీ సోమవీర్రాజుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని నాగేంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైన పార్టీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, శెట్టిపల్లి శివనాగరాజు, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, వీరాంజనేయులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా భారీ ఎత్తున బీజేపీ సారథ్యం యాత్రను మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఇది రాజమండ్రిలోని వై జంక్షన్ నుంచి దేవి చౌక్ మీదుగా గోకవరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానం వరకు కూడా ఈ యాత్ర కొనసాగుద్ది. యాత్ర అనంతరం భారీ బహిరంగ సభను మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యాత్రలో 10 నుంచి 12,000 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. అదేవిధంగా బహిరంగ సభలో కూడా వారందరూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. విఘ్నాలను తొలగించి ఐశ్వర్యం, ఆనందం, సంతోషం ప్రసాదించేటువంటి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరికీ అందాలని, ప్రతి ఇంట సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మనవడు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తనయుడు అనీష్ నెహ్రూ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కేఎల్ఎం షాపింగ్ మాల్ పక్కన లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ నవరాత్రి మహోత్సవాలకు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవి, పలువురు టీడీపీ నేతలు విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాహితీవేత్త ఎర్రాప్రగడ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా ఎర్రాప్రగడ దంపతులను సముచిత రీతిలో జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవి సత్కరించారు. గణపతిని దర్శించుకున్న వారిలో ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు, కెర్లంపూడి ఎంపీపీ తోట రవి, వేర్వరం సొసైటీ చైర్మన్ తోట గాంధీ, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ భోపాలపట్నం ప్రసాద్, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి నీలం శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు అనుకూల శ్రీకాంత్, కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి బోదిరెడ్ల సుబ్బారావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బొండేటి సుమన్, కెర్లంపూడి మండలం తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ గణాధిపత్యం కోసం ఇద్దరు అందరూ పోటీ పడ్డారు. ఎవరు? వినాయకుడు, కుమారస్వామి పోటీ పడ్డారు. ఆ పోటీ అనేది అప్పుడే ఎప్పుడు ఉంటుంది కదా. మనకి అధికారం లేదా పోటీ, అక్క చెల్లెల నుంచి పోటీ, అన్నదమ్ముల నుంచి పోటీ,
అక్కడికి అన్నగారికి పోటీ, అన్నగారికి చెల్లికి పోటీ ఉన్నదే లోకంలో. అసలు జరుగుతుందంతా అదే కదా. ఇలాంటి వ్యవస్థలో అసలు అన్నదమ్ములు రాజమండ్రి నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి 23వ వార్డు నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయం మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పలువురు దంపతులు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా ద్వాదశ హారతులు ఇచ్చారు. మద్దుల వెంకట సోమరాజు, సత్యవాణి దంపతులు, పైలా శేఖర్ రమణి దంపతులచే నిత్య పూజా కార్యక్రమం పురోహితులు బోడెం నాగ సత్య రవికుమార్ పూజలు చేయించారు. ఇన్నీస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, ఎన్వీఎస్ఎస్ రెడ్డయ్య స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం సాయిబాబా భజన మండలి ఆధ్వర్యంలో భక్తి గీతాలతో భజన కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారికి ఏకాదశి హారతులు ఇచ్చారు. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పేరూరి మహేంద్రనాథ్, సరిదే ధన వెంకటేశ్వరరావు, కనమర్లమూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ, చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరావు, విఠల్, మారే, వాకచర్ల భారత్, ఫ్రంట్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద గణపతి హోమం నిర్వహించారు. రాజమండ్రి లలితానగర్ విఘ్నేశ్వర ఆలయం వద్ద 43వ సంవత్సరం వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేశారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమారి, చైతన్య, శ్రీపాద మోహన్, సుబ్బలక్ష్మి, సాయి వెంకట కార్తీకులతో గణనాథుడికి పూజలు నిర్వహించిన అనంతరం హోమం ప్రారంభించారు. ఆలయ అర్చకుడు బి వీరభద్రరావు వేద ఆశీర్వచనం చేశారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, నామనవాసు, అప్పన బాబురావు, బాలాజీరెడ్డి, బద్ది శ్రీను, తాతాజీ, శ్రీరాములు, రామకృష్ణ, మహేష్, శనివాడ అర్జున్, ఉర్లంకల లోకేష్, సుబ్బారపు సూరిబాబు, సాయి, అద్దంకి సూర్య, పెనుకొండ రామకృష్ణ, లలితానగర్ ఫ్రంట్ సర్కిల్ సభ్యులు, స్థానిక పెద్దలు గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి నాలం భీమరాజు వీధిలోని శ్రీ లక్ష్మీ సిద్ధి గణపతి ఆలయం వద్ద వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలం భీమరాజు వీధిలోని శ్రీ లక్ష్మీ సిద్ధి గణపతి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాదిగా దంపతులు హాజరై సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.
రాజమండ్రి సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషాభివృద్ధి నాయకులు గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలు జరిగాయి. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యాపురం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో గిడుగు రామ్మూర్తి 162వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి సంఘ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించారు. నేటి వరకు తెలుగు భాష గిడుగు కృషి వల్లనే కొనసాగిందని తెలిపారు. పిచుక రాంబాబు, విశ్రాంత జిల్లా గ్రంథాలయ అధికారి మార్సెట్టి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, జీవి రమణ, మట్టా రామ్మూర్తి, రేలంగి సూర్యభాస్కర్రావు, కొల్లిపర బుల్లబ్బాయి, కొప్పాడ రామచంద్రరావు, కె ప్రసాదరావు, ఏ సత్యనారాయణమూర్తి, అల్లూరి రమాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనాడు ఇంకా తెలుగు భాష ఈ రకంగా వర్ధిల్లుతుంది అని అంటే దానికి అంకురార్పణం, ఆ కృషికి అంకురార్పణం చేసినటువంటి మహాత్ముడు ఏదైతే తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. స్నాతకోత్సవంలో వ్యావహారిక భాష వేరేవని విడుగు చేపట్టిన ఉద్యమం అసామాన్యమైనది. అలాగే సౌర భాషకు సంబంధించి ఆయన కృషి ఎనలేని. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సంప్రదాయాలు కూడా తెలియజేసేదే మన భాష, భాషించేదే భాష. ఒక వ్యక్తి యొక్క వ్యక్తీకరణ తెలియజేసేదే భాష. ఒక భారత శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో సినీ నటులు శుభలేఖ సుధాకర్ దంపతులు పూజలు చేశారు. జ్ఞాన సరస్వతి పీఠాన్ని సినీ టీవీ నటుడు శుభలేఖ సుధాకర్, ఎస్పీ శైలజా దంపతులు సందర్శించారు. రాకా కార్యదర్శి జీవి రమణ, మేనేజింగ్ ట్రస్టీ తోట సుబ్బారావు తదితరులు వారికి స్వాగతం పలికారు. గోదావరికి సుధాకర్, శైలజా దంపతులు నమస్కరించి జ్ఞాన సరస్వతి దేవికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పీఠం విశిష్టత, ఆలయ నిర్మాణం తదితర విషయాలను తోట సుబ్బారావు వివరించారు. గైడర్ పెన్వర్క్స్ తరపున సుధాకర్, శైలజా దంపతులకు గంగుమళ్ళ లక్ష్మణరావు దంపతులు పెన్నులు బహుకరించారు. వ్యవహారిక భాషాోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి మాదిరా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, నిమ్మలపూడి గోవింద్, మున్సిపల్ డిఈ మదర్సా అలీ, భమిడిపాటి రామకృష్ణమూర్తి, దేశరెడ్డి బలరాం నాయుడు, దూర్వాసల సత్యనారాయణమూర్తి, పడాల శ్రీనివాస్, ఎస్పీ బాలు స్నేహితుడు మురళీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిడుగు రామ్మూర్తి గారికి పూలమాల అలంకరించడం సుధాకర్ గారితో చాలా సంతోషమైన కదా. ఇంకే మన సంస్కృతి, మన సాంప్రదాయం నిలబడాలన్న ప్రయత్నం వేరే ఆశించి కాదు, నిస్వార్థంగా చేయటం. ఆ సేవకు ఈ ప్రతిఫలం మొత్తం అందరూ అనుభవించాలని ఆలోచన. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి సుమారు 1000 మంది మహిళలతో పాలాభిషేకం చేశారు. కూటమి అధికారంలోకి రావడంతోనే మహిళలకు అన్ని విధాలా వెలుగులు తెచ్చిందని రాజమహేంద్రరావు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్త్రీశక్తి పథకంలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైన నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ పర్యవేక్షణలో రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి సుమారు 1000 మంది మహిళలతో పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలాభిషేకం అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళల అభివృద్ధికి మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు బాగా ఉపయోగపడుతోందన్నారు. మహిళల అభివృద్ధి ముఖ్యమని చంద్రబాబు నాయుడు నమ్మారు కాబట్టే గతంలో డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేశారని, కట్టెల పొయ్య వద్ద ఇబ్బంది పడకూడదనే దీపం పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అప్పారావు, ఏపీ సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, దొండపాటి సత్యంబాబు, కిలపర్తి శ్రీను, కొల్లు బుజ్జి, కంటిపూడి రాజేంద్ర, కొయ్యల రమణ, కప్పల వెలుక్కుమారి, బోను ఈశ్వరి, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏదో బస్సుల్లో ఎక్కలేకపోతున్నారు, బస్సుల్లో తోసేసుకుంటున్నారు,
బస్సెస్ దగ్గర గొడవలు అయిపోతున్నాయని. మేము గత గంట సేపు ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్లోనే ఉన్నాం. ప్రతి బస్సుని చూస్తూ ఉన్నాం. ప్రశాంతంగా వెళ్తూ ఉన్నారు, దిగుతున్నారు, ఎవరి పనులు చేసుకుంటున్నారు, ఎవరి గమ్యానికి వాళ్ళు చేరుతూ ఉన్నారు. గమ్యం లేకుండా అగమ్య గోచరంగా ఉన్న వ్యక్తి ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ వాళ్ళే. ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే పదే పదే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్తున్నారో, ఈ యొక్క కూటమి, ఈ యొక్క కలయిక, ఈ ప్రభుత్వం వచ్చే 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇదే ఉంటుంది. రాసి పెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు, ఇదే ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఈ కూటమి యొక్క ఐక్యతలో ఏ విధమైన ఇబ్బంది రాజమండ్రి విఎల్పురం భరత్ నగర్ పిరమిడ్ హౌస్ వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. విఎల్పురం భరత్ నగర్ పిరమిడ్ హౌస్ సింహగిరి కంఫర్ట్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దిరెడ్ల శ్రీనివాస్, సెక్రటరీ కేఏపీ మూర్తి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు 5వ వార్షిక మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. పేరా రామచంద్రపురం గ్రామం నుండి విచ్చేసిన కోలాటం బృందం, చందు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, వీర్రాశేష బృందం సుమారు 45 మంది ఈ కోలాటంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పెద్దిరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గణపతి నవరాత్రులు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిచుక వెంకటరమణ, కాళీ ప్రసాద్, కాసా సత్యనారాయణ, ఏకేవిడి నరసింహస్వామి, సతీష్ రైతులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీఆర్ఏ వెనుక అన్నయ్య చారి రోడ్లో గణేష్ నవరాత్రుల సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. శ్రీముఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సిటీఆర్ఏ వెనుక అన్నయ్య చారి రోడ్లో గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ప్రారంభించారు. సుమారు 2000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎలిపే శ్రీనివాస్, నూనె వేణుగోపాల్, కృష్ణ, మాదాపతుల పాండు, కంచమర్తి నాని, రిమ్మపూడి సతీష్ రైతులు పాల్గొన్నారు. వాసవి నారీ శక్తి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. వాసవి నారీ శక్తి క్లబ్ కేసీజీఎఫ్ గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి గవర్నర్ అఫీషనల్ విజిట్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణ మందిరంలో ఎండూరి రాఘవ కుమారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. గుడికి కిరాణా సరుకులు అందజేశారు. రందివారి వీధిలో ప్రాథమిక పాఠశాలలో వాటర్ ట్యాంక్ బహుకరించారు. బంగారయ్య ప్రాథమిక పాఠశాలలో బుక్స్, పెన్సిల్ బాక్స్ పంపిణీ చేశారు. ఇస్కాన్ మందిరంలో గోపూజలో గ్రాసం అందించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ రాయపూడి నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరిగాయి. వాసవి నారీశక్తి ప్రెసిడెంట్ లక్ష్మీ తాయారు, సెక్రటరీ హేమవతి, ట్రెజరర్ జ్యోతి, బి పార్వతీదేవి, లక్ష్మీ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్లబ్బు స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా పాత క్లబ్బుల కంటే అన్నీ ఎంతో చాకచక్యంగా అన్నీ కూడా చాలా కార్యక్రమాలు చాలా బాగా నిర్వర్తిస్తున్నారు. వారికి ఆ క్లబ్ పిఎస్టీలకి, క్లబ్ మెంబర్స్కి, వారిని నడిపిస్తున్న నాగ సాయిలక్ష్మి గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ జై వాసవి. ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ముందుకు వెళ్తున్నాం అంటే మాకు సేవ చెయ్యాలనే సంకల్పం ఇద్దరిలో ఉంది కాబట్టి ఆయనకి మా కృతజ్ఞతలండి. రాజమండ్రి 37వ వార్డు లలితానగర్ 1వ వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లలితానగర్ 1వ వీధిలో గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
పంతం కొండలరావు వచ్చేసి గణపతిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో నాగు దంపతులు, ఈశ్వరరావు దంపతులు, అనవరం దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివివి త్రినాథ్, దోడల శ్రీనివాస్, డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులకు కమిటీ వారు ఘనంగా సత్కారం నిర్వహించారు. రాజమండ్రి లలితానగర్ 6వ వీధిలో టీడీపీ నాయకులు అడారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 11వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి లలితానగర్ 6వ వీధిలో టీడీపీ నాయకులు ఆడారి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రతిరోజు గణనాథునికి పూజలు చేస్తున్నారు. స్థానిక నాయకులు నామన వాసు, పెద్దలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. రాజమండ్రి కోలమూరు గ్రామం కోటవీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామం కోటవీధిలో శ్రీ బాల విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కోలమూరు పంచాయతీ ప్రెసిడెంట్ పిన్నమరెడ్డి ఈశ్వరుడు, పిఏసిఎస్ చైర్మన్ అడ్డాల శ్రీను, రాజమండ్రి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కోమలి అయ్యన్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ పెద్దలు, శ్రీ బాల విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను సాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వినాయక ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతుందని, ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగిందని, 5వ రోజు ఆదివారం స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని, భక్తులు వినాయక నిమజ్జనంలో కూడా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.